ఓం లక్ష్మీ గణపతి నమః, సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు. ఎండలు బాగా ఇక్కడి నుంచి మొదలవుతాయి. అలాగే చిరుజల్లులు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. 19/3/2026 అమావాస్య, గురువారం. అమావాస్య ఉదయం 7:17 వరకు ఉంది. 7:17తో అయిపోతుంది. తర్వాత శుక్లపాడ్యమి తెల్లవారుజాము, రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 5:55 వరకు ఉంది. కాబట్టి 19వ తారీఖు మనం అందరం ఉగాది పండుగ చక్కగా జరుపుకోవాలి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం, ఇది కూడా రాత్రి తెల్లారుజాము 5:11 వరకు ఉన్నది. నక్షత్రాధిపతి శని, మీనరాశి, రాశ్యాధిపతి గురువు. అలాగే మనం న్యూమరాలజీలో చూసుకుంటే 19/3/2026, 19 అంటే 1, 9, 10 అంటే రవి అధిపతి. అలాగే టోటల్ నెంబర్ 23. 23కి అధిపతి బుధుడు, 5కి 23 అంటే 5, బుధుడు అధిపతి. అంటే రవి, గురు, బుధ, ఈ 3 గ్రహాల కలయికలో మన ఉగాది చాలా బ్రహ్మాండంగా మొదలవుతుంది. చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు చక్కగా అన్ని రంగాల వాళ్ళకి చాలా మంచి శుభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి శివకేశవుల్ని దర్శించండి, శివాలయాన్ని ఉదయం దర్శించండి. సాయంత్రం పూట విష్ణు దేవాలయం సందర్శించారంటే మీకు చాలా మంచి యోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉగాది పచ్చడి ప్రసాదం అందరూ తప్పకుండా స్వీకరించండి. జీవితంలో అన్ని రుచులు, అన్ని అనుభవాలు పొందండి. అలాగే సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ నమః. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి.